ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఈ డిఎస్సి ఈ ఈడబ్ల్యూఎస్ అమలు చేసిందే జగన్మోహన్ రెడ్డి. మరి ఉద్యోగ నియామకాల ప్రక్రియ 2025 అక్టోబర్లోనే పూర్తి అయిందని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు అంటే, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదంటే, ఆ రోజు మాట్లాడితే ఓసీలకు తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు వచ్చాయి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు రాలేదు. ఆ అంశం బయటపడితే ఓసీ నుంచి తనకు తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి అందరూ ఉద్యోగాలు చేరిపోయి కొన్ని నెలలు ఉద్యోగంలో పనిచేస్తూ కొన్ని నెలల జీతాలు తీసుకొని ఇంకా వీళ్ళకి ఉద్యోగం ఎటువంటి పరిస్థితుల్లో పోదు అనే భావనకు వచ్చిన తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అంటారు కదా, ఈయన దోచుకున్నాడని. నన్నే కాదు నేనే కాదు దొంగ, ఆయన కూడా దొంగ అన్నట్టు ఇప్పుడు డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అనే విధంగా చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడకూడదు, ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మన చంద్రబాబు గారు ఏం చెప్తారు తెలిసిన, టీడీపీ అంటే బీసీల పార్టీ, బీసీల పార్టీ అంటే టీడీపీ. మరి ఈ టీడీపీ బీసీల పార్టీ అయితే మరి ఈ ఈడబ్ల్యూఎస్ను తమిళనాడులో అమలు చేయకపోయినా ఈడెందుకు అమలు చేస్తున్నాం అంటే, న్యాయంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రావాల్సిన ఉద్యోగాలను తన ఓసీలకు, తన కులపోలకు, రెడ్డి కమ్మ కులపోలకు అక్రమంగా ఆక్రమించుకునే దానికి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అనేక ఉద్యోగాలు తీసుకున్నారు. ఈరోజు మెరిట్ లిస్టు బయటపెట్టబడిన ప్రధాన కారణం అదే. మరి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు భారీ ఎత్తున ఇప్పుడు కూడా కోర్టు కేసారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఆడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏడో బయటపడిపోయింది, ఏడో అన్యాయం జరిగిందని. మరి ఇది ఎందుకు మాట్లాడవు? మరి ఈ డిఎస్సీలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎందుకు లేదు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎట్టిచ్చినామని ఎందుకు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి? అది మాట్లాడితే అమలు చేసింది ఆయన కదా. ఒకవేళ భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్తున్నాడు కదా. మేమేం చెప్తున్నామంటే నిజమే. చంద్రబాబు నాయుడు గారు అదేదో చెప్తారు ఇప్పుడు, ఏమి సామెతగా ఉంది, మన సామెత ఉంది. ఏం సామెత అంటే, నీరు కట్టేవాడు తన మడికి నీరు పెట్టుకోకుండా ఎండబెట్టుకుంటాడా అనే సామెత మాదిరిగా అనే తరహాలో అధికారంలో ఉన్న మన చంద్రబాబు గారు తన అనుయాయులకు కొంతమంది డబ్బుతో దోచుకోవడానికి కొన్ని ఉద్యోగాలను అమ్ముకొని ఉండవచ్చు కాదన్నా, మనం జగన్ గారు ఆరోపించిన విధంగా. దీన్ని నేను ఇక్కడ చెప్పొచ్చే అంశం ఏమంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా నిలబడి విజయం సాధించినారో సువర్ణాక్షరాలతో నిన్నటి దినం, ఆ విధంగా ఈ బీసీ ఎస్టీ మైనారిటీలు నిలబడితే మనకు కూడా ఉద్యోగాలు వస్తాయి. దీనికి ప్రధాన కారణం నేను అందుకే కరపత్రం రాసిన, తెలుగుదేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను గెలిపిస్తే బీసీ ఎస్టీ మైనార్టీలకు ఉద్యోగాలు వచ్చే అవకాశమే ఉండదు. మీరు కానీ ఈసారి ఓటు చేస్తే ఎవడొచ్చినా వాడే, ఇద్దరు ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తున్నారు కనుక ఇంకా ఎవడు వచ్చినా కూడా ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తారు, మనకు ఉద్యోగాలు వచ్చేది ఉండదు. ఆల్రెడీ జగన్ గారే అమలు చేసింది, ఇప్పుడు చంద్రబాబు గారు ప్రాక్టికల్గా అమలు చేశారు. ఇంకా మనం ఈ 3 ఏళ్ళు కూడా అన్ని ఉద్యోగాల్లోనూ ఇదే ఉంటుంది, ఒక కేవలం టీచర్ ఉద్యోగాలకే కాదు. మరి రేపు కానీ మళ్ళా 29లో మళ్ళీ ఇలా గెలిపించినామనుకో, మళ్ళీ శాశ్వతంగా వీళ్ళలో ఎవరు వచ్చినా ఉద్యోగాలు బీసీ ఎస్సీ మైనార్టీలకు రావడం అనేది కళ. ఈ మర్చిపోవాలా, అన్ని ఓసీలకే వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మనం కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా ముక్కమ్మను తీర్చిపట్టి ఏ విధంగా అక్కడ పోరాటం సాధించిందో, మనము ఆ విధంగా ఈ పని చేయకపోతే మన భావితరాల వారికి మనమే తీరని అన్యాయం చేయడం వల్ల అవుతాం. నువ్వు వేరే వాళ్ళు ఎవరు కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మనం చేయకపోతే ఇది ఓట్ల రూపంలో చేయాల. ఏమే నువ్వు మాకు చేయలేదు కనుక నీకెందుకు ఓటు వేయాలని మనం